నాకు ఒక పాప పుట్టిందని, ఆ పాపని గుర్తు తెలియని వ్యక్తులెవరో తీసుకెళ్లారని నన్ను కాపాడిన ఆ డాక్టర్ చెప్పారు. కానీ అప్పటికే నేను ఎవరు అన్న గతాన్ని కోల్పోయాను. దాంతో నా వాళ్ళెవరూ తెలియక, ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఈ 6 ఏళ్ళు ఆ డాక్టర్ దగ్గరే ఉన్నాను. అబద్ధం యువర్ ఆనర్. తను చెప్తోందంతా పచ్చి అబద్ధం. మనల్ని నమ్మించడానికి ఇన్నాళ్ళు గతం కోల్పోయినట్టు కట్టుకదల్లుతోంది. కట్టుకథ కాదు యువర్ ఆనర్, నేను చెప్పిన ప్రతి మాట నిజం. మీరు నాకు కొంత గడువిస్తే జరిగిన విషయాలన్నీ సాక్ష్యాధారాలతో సహా మీ ముందుంచుతాను. అప్పటి వరకు దయచేసి నన్ను కార్తీక్ గారి భార్యగా, పల్లవిగా గుర్తించమని, మా పాపని మాకు అప్పగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మిస్టర్ కార్తీక్ కృష్ణ, ఈవిడ మీ భార్య పల్లవి అని చెప్తున్నారు. ఈవిడని మీ భార్యని నమ్ముతున్నారా? Yes, Your Honor. తనే నా భార్య పల్లవి అని నమ్ముతున్నాను. తన కన్న కూతురు కాదని స్వయంగా తన కన్న తల్లే చెప్తున్నారు. మరి తను మీ భార్య అని మీరు ఏ విధంగా నమ్ముతున్నారు? విధి యువర్ ఆనర్. నా కన్న కూతురు ఈ భూమి మీద ఉందన్న విషయం మొన్నటి వరకు నాకు తెలీదు. 6 ఏళ్ల తర్వాత ఆ విధి నాకు తెలిసేలా చేసింది. అదే నమ్మకంతో తను నా భార్య పల్లవి అని నమ్ముతున్నాను. ఇన్నేళ్ల తర్వాత మా పాప కోసం ఆ విధే తన్ని ఇక్కడికి చేర్చిందని బలంగా నమ్ముతున్నాను. అదేంటండి, ఆ అమ్మాయి ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా తనే పల్లవి అని గుడ్డిగా నమ్ముతున్నాడు. ఆ అమ్మాయి మన కోడలు పల్లవి అయితే కాదు ధర్మ. నా మనసు గట్టిగా చెప్తుంది. కానీ ఏం చెయ్యాలో ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. ఒరే భార్గవ, కార్తీక్ బాబు కన్న కూతురు కోసం మన రాధిక ఖచ్చితంగా వస్తుందని మనం చాలా నమ్మకంతో ఉన్నాం. కానీ పల్లవి అని చెప్తూ ఈ అమ్మాయి ఎవరో వచ్చిందేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. కానీ మన రాధిక తప్పకుండా తిరిగి వస్తుంది. నువ్వు కంగారు పడకు. విన్నారు కదా యువర్ ఆనర్, నేను తన భార్య పల్లవినని మా ఆయన నమ్మారు. ఇక దయచేసి మా బిడ్డని మాకు మా అమ్మ దగ్గర నుంచి ఇప్పించండి ప్లీజ్ యువర్ ఆనర్. లేదు యువర్ ఆనర్, లేదు. ఒక్క కార్తిక్ కృష్ణ తప్ప తనని పల్లవి అని ఎవ్వరూ నమ్మడం లేదు. ఇదంతా చూస్తూ ఉంటే దీని వెనక ఏదో మతలబు గూడు పుట్టాని ఉందని క్లియర్గా అర్థమవుతోంది. అందుకే
నా కొంచెం టైం ఇవ్వండి. తన నా కూతురు పల్లవి కాదని నేను మీకు నిరూపిస్తాను. అమ్మా, మా బిడ్డని మాకివ్వకుండా ఆపడం కోసం నువ్వు నన్ను పల్లవి కాదు అని కోర్టులో చెప్తున్నావని నాకు అర్థమవుతుందమ్మా. పల్లవి అని నువ్వు ఎంత బలంగా చెప్తున్నావో, నువ్వు నా కూతురువి కాదు అని అంతకంటే బలంగా నేను చెప్తున్నాను. యువర్ ఆనర్, తను నిజంగా నా కూతురు పల్లవి కాకపోతే, ఒకవేళ దీని వెనుక ఏదైనా కుట్ర ఉండుంటే వీళ్ళ చేతుల్లో నా మనవరాలు అన్యాయంగా బలవుతుంది. అందుకే తను పల్లవి కాదు అని నిరూపించే అవకాశాన్ని ఇవ్వండి. ప్లీజ్ యువర్ ఆనర్, ప్లీజ్. ఎస్, పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. Now the court is adjourned for next Monday. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నోర్మోయ్, ఎవరే నీకమ్మా? అమ్మా, నేను ఇన్నేళ్ల తర్వాత తిరిగొచ్చాను కాబట్టి నువ్వు నిజంగా నా కూతురువేనా అన్న అనుమానం రావడం సహజం. కానీ ఇలా కోపం చూపించడం మాత్రం న్యాయం కాదమ్మా. అయినా కన్న తల్లే కన్న కూతుర్ని నమ్మకపోతే ఎలాగమ్మా? ఆపో! నీ నాటకాలు ఆపు. ఏంటి, నువ్వు నా కన్న బిడ్డవా? రూపురేఖలు ఒకేలా ఉన్నా సరే తను నా కన్న బిడ్డ కాదా అన్నది అమ్మ మనసుకు తెలుస్తుంది. కన్న బిడ్డని చూడగానే కన్న తల్లి పేగు తెలియకుండానే తల్లడిల్లిపోతుంది. అది కన్న తల్లికి కన్న బిడ్డకి ఉన్న పేగు బంధం, ప్రేమ బంధం. మరి నువ్వెవరో వచ్చి నా కన్న కూతురువి అని చెప్తే నేనంత గుడ్డిగా నమ్మేస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? అమ్మా, ఈరోజు నువ్వు నన్ను నమ్మకపోవచ్చు, కానీ చాలా త్వరలోనే నేనే నీ కన్నబిడ్డనని నువ్వే నన్ను నీ దగ్గరకు తీసుకుంటావు. త్వరలోనే నిన్ను నా దగ్గరికి తీసుకోవడం కాదు, నువ్వు ఎవరో నీ నిజ స్వరూపం ఏంటో నేను బయట పెడతాను.
డిఎన్ఏ టెస్ట్ ద్వారా నువ్వు నా కన్న బిడ్డవి కాదు, ఆ రూపంలో ఆ పేరుతో మోసం చెయ్యడానికొచ్చిన నకిలీ పల్లవివి అని నేను నిరూపిస్తాను. మిస్టర్ కార్తీక్ కృష్ణ, ఇది తనంతట తాను ఇప్పుడు కోర్టుకొచ్చిందో లేదంటే నా మనవరాల్ని నీ దగ్గరికి చేర్చడం కోసం వచ్చిందో, నా కూతురు పల్లవి రూపంలో ఉన్న దీన్ని నువ్వు తీసుకొచ్చావో నాకు తెలీదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనం మళ్ళీ కోర్టుకొచ్చే టైంకి డిఎన్ఏ టెస్ట్ ద్వారా దీని బండారం బయట పెడతాను. చట్టబద్ధంగా నా మనవరాల్ని శాశ్వతంగా నా దగ్గరే ఉంచేసుకుంటాను. Be ready for that. పల్లవిని నీ చేతులతో దహనం చేశావు. రాధికని బాబు, నిజాలు తెలుసుకునేంత చదువు సంస్కారాలు నాకు లేవు. కానీ కన్నబిడ్డ కనపడకపోతే ఒక అమ్మ పడే నరకం నాకు తెలుసు. ప్రస్తుతం నేను అలాంటి భయంకరమైన నరకాన్ని అనుభవిస్తున్నాను. మిమ్మల్ని నేను నిందించటం లేదు, తప్పు పట్టట్లేదు. కానీ నా కన్న కూతుర్ని నాకు తెచ్చివ్వమని వేడుకుంటున్నాను బాబు, వేడుకుంటున్నాను. అత్తయ్య ప్లీజ్. బావగారు, మిమ్మల్ని మాట్లాడుతాను, సమాధానం చెప్తారా? మీరు మీ కూతురి కోసం అంతలా బాధపడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఎదుటి వాళ్ళ బాధ అర్థం కాదా? చెప్పండి బావగారు.
మీకు నిజంగా మనసు అనేది ఉంటే మా చెల్లెలు ఎక్కడున్నా సరే మీరు వెతికి తీసుకొచ్చి మాకు అప్పగిస్తారు. మీరు అలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, అలాగని నేనే రాధికనని చెప్పలేకపోతున్నాను. ఎందుకు ఇలా చేశారు? మీరు నా భార్య పల్లవి అని కోర్టులో ఎందుకు అబద్ధం చెప్పారు? మీ కన్న కూతురి కోసం, మీ కన్న బిడ్డని మీకు అందించడం కోసం, మీ కన్న బిడ్డ కోసం మీరు ఎంతలా తల్లడిల్లిపోతున్నారో నేను కళ్ళారే చూశాను. పాప మీకు దూరం అయితే ఆ నరకాన్ని మీరు భరించలేరని నాకు అర్థమైంది. అందుకే జీవితాంతం మీరు అలా బాధపడే పరిస్థితి రాకుండా చేయాలని మీ తండ్రి కూతుళ్ళిద్దరూ జీవితాంతం కలిసిమెలిసి సంతోషంగా ఉండేలా చూడాలని నేను కోర్టులో మీ భార్య పల్లవినని అబద్ధం చెప్పాను. అదృష్టం కొద్దీ నాకు మీ భార్య పల్లవిగా రూపం ఉండడంతో మీకు ఇలా సాయం చేయడానికి ఉపయోగపడింది. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నా భార్య పల్లవిని మీరు ఎప్పుడైనా చూసారా? లేదు సార్. ఎందుకలా అడిగారు? నా మొదటి భార్య పల్లవి మీ పోలికలతో మీలాగే ఉంటుందని నేనెప్పుడు మీకు చెప్పలేదే. మరి పల్లవి మీలాగే మీ రూపంలో ఉంటుందని మీకెలా తెలుసు? చెప్పండి, పల్లవి గురించి మీకెలా తెలుసు? తను మీలాగే ఉంటుందని మీకు ఎలా తెలుసు? చెప్పండి, ఎలా తెలుసు? ఆ రోజు మీ పాపని జాయిన్ చేయడానికి మీరు శాంతినికేతన్కి వచ్చినప్పుడు మీ వాలెట్ అక్కడ పడిపోయింది. ఈ ఫోటోలో మీ పక్కనున్న పల్లవి గారిని చూశాను. పల్లవి గారి గురించి మీరు రాసుకున్న ఈ లెటర్ని చదివాను. ఇందులో ఉన్న ప్రతి అక్షరం పల్లవి గారంటే మీకెంత ప్రేమో ఎంత ప్రాణమో నాకు తెలిసేలా చేశాయి. మీ ఇద్దరి కళ్ళు వేరైనా తల ఒక్కటే అని రాశారు. మీ ప్రాణాలు వేరైనా ఊపిరి ఒకటే అని రాశారు. ప్రాణం లేకపోయినా బ్రతకొచ్చేమో కానీ పల్లవి లేకపోతే ఒక్క క్షణం కూడా బ్రతకలేనని, తనే మీ శ్వాస అని, తనే మీ సర్వస్వం అని చెప్పారు. తను దూరమైనందుకు మీరు ఎంత కుమిలిపోతున్నారో, తన జ్ఞాపకాలతో మీరు ఎంతలా కాలిపోతున్నారో దీని ద్వారా నాకు అర్థమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం ఉన్న జీవచ్చవల్లా మీరు బ్రతుకుతున్నారు అని అర్థమైంది. కనీసం మీ ఇద్దరి బంధానికి ఒక ప్రతిరూపమైన మీ కన్నబిడ్డైనా మీ దగ్గర ఉంటే ఆ బాధ మీకు ఎంతో కొంత దూరం అవుతుంది అనిపించింది. పల్లవి గారు మీకు దూరమైనా పాపలో పల్లవి గారిని చూసుకుంటూ సంతోషంగా ఉంటారనిపించింది. ఆ మృగం నుంచి నన్ను కాపాడిన మీ రుణం తీర్చుకోవడానికి ఇదే ఆ దేవుడు నాకు ఇచ్చిన అవకాశమని అనుకున్నాను. అందుకే ఇది తప్ప ఒప్ప అని నేను ఆలోచించలేదు.
కేవలం మీరు సంతోషంగా ఉంటారు అని మాత్రమే ఆలోచించాను. అందుకే మీ కన్న కూతురి కోసం కోర్టులో కేసు నడుస్తుందని మీరు చెప్పిన విషయం గుర్తొచ్చి కోర్టుకొచ్చి నేనే మీ భార్య పల్లవిని అని చెప్పాను. బాధ కలిగించుంటే నన్ను క్షమించండి. కానీ మీ కూతురు మీ దగ్గరకు వచ్చి మీరు సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ. దయచేసి అర్థం చేసుకోండి.